హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే టీజీ ఐసెట్, ఇంతకుముందు మనము టీఎస్ ఐసెట్ అని పిలుస్తున్నానండి, ఇప్పుడు ప్రస్తుతానికి మనము టీజీ ఐసెట్ అని పిలుస్తున్నాం. ఈ యొక్క టీజీ ఐసెట్ రాసిన విద్యార్థులకి ర్యాంక్ కార్డ్స్ రావడం జరిగింది. అదేవిధంగా కౌన్సిలింగ్ డేట్స్, అదేవిధంగా ఎటువంటి సర్టిఫికేట్స్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఈ యొక్క వీడియో ద్వారా పూర్తి డీటెయిల్స్ మనం ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క టీజీ ఐసెట్ మనం దేనికోసం రాస్తున్నారు ఈ యొక్క విద్యార్థులు అంటే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ మరియు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంబీఏ లేదంటే ఎంసీఏ చేయడానికి ఏది మన తెలంగాణలో ఉన్న 9 స్టేట్ యూనివర్సిటీస్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈ యొక్క 9 స్టేట్ యూనివర్సిటీస్ లో దానికి సంబంధించిన క్యాంపస్లు కానీ లేదంటే అఫిలియేటెడ్ కాలేజీలు కానీ లేదంటే కాన్స్టెంట్ కాలేజీలు కానీ దీంట్లో మనకు ఎంబీఏ లేదంటే ఎంసీఏ చేయడానికి ఈ యొక్క టీజీ ఐసెట్ ద్వారా అడ్మిషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క టీజీ ఐసెట్ ఇంతకుముందే ఎగ్జామ్ అనేది అయిపోవడం జరిగింది. దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ కూడా ఇచ్చినారండి, అంటే రిజల్ట్స్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకు టీజీ ఐసెట్ కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్, ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది దాని గురించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. ఇక ఒకసారి చూసుకున్నట్టయితే మనకు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, తర్వాత స్లాట్ బుకింగ్, తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మనము ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అనేవి ఇవ్వాలి. అంటే ఏ కాలేజ్ కావాలనో దాంట్లో మనము స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ప్రస్తుతానికి ఇవ్వడం జరిగిందండి. ఒకసారి దీని గురించి ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ మరియు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడెప్పుడు ఉన్నది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. ఒకసారి చూసుకున్నట్టయితే మనము ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. దీనికి సంబంధించింది ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అడ్మిషన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేసి హెల్ప్ లైన్ సెంటర్ని చూస్ చేసుకొని అక్కడికి వెళ్ళి మనం సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయించేసుకొని ఆ తర్వాత మనము ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనికి ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే సెప్టెంబర్ 1, 2024 నుంచి వెళ్ళి 8th సెప్టెంబర్ 2024 వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి గమనించండి, 1 సెప్టెంబర్ 2024 నుంచి వెళ్ళి 8 సెప్టెంబర్ 2024 వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ పే చేసిన తర్వాత మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే చేసుకోవాలనుకుంటారో ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 3rd సెప్టెంబర్ 2024 నుంచి వెళ్ళి 9th సెప్టెంబర్ 2024 వరకు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు వెరిఫై చేసుకోవచ్చు స్లాట్ బుక్ చేసుకొని. ఆ తర్వాత మనకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే మనం ఆప్షన్స్ ఇవ్వాలి అంటే ఆప్షన్స్ అంటే ఏంది, ఏ కాలేజ్ లో మీరు ఎంబీఏ కానీ లేదంటే ఎంసీఏ కానీ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్ ఇవ్వాలనుకుంటే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదండి, అది ఎప్పటి నుంచి వెళ్ళి మనకు 4th సెప్టెంబర్ 2024 నుంచి వెళ్ళి 11th సెప్టెంబర్ 2024 వరకు ఈ యొక్క ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనకు ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మీరు ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత అవి లాక్ అయిపోతాయండి. అది ఎప్పుడు అయిపోతాయి మనకు 11th సెప్టెంబర్ 2024. ఇక్కడ మీరు ఫ్రీజ్ చేసుకున్నా ఇక్కడ ఫ్రీజ్ అంటే ఆ రోజు మనకు 11th సెప్టెంబర్ 2024 వరకు ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత మనకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పటి వరకు ఇస్తారంటే 14th సెప్టెంబర్ 2024 రోజు మనకి ఈ యొక్క అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఏదైతే మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేయడం అంటే ఏంది, కొంతమందికి ట్యూషన్ ఫీ ఉంటుందండి, ఆ ట్యూషన్ ఫీ మనం ఆన్లైన్లో పే చేసేసి ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదొక్కసారి మీరు గమనించుకోవాలి. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత మనకు అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అలాట్మెంట్ రాకపోయినా లేదంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన అలాట్మెంట్ మీరు సాటిస్ఫై కాకపోయినా సెకండ్ ఫేజ్ ఆఫ్ అలాట్మెంట్ కి వెళ్ళవచ్చు. అయితే ఈ యొక్క ఫైనల్ ఫేజ్ అది కూడా సెకండ్ ఫేజ్
అలాట్మెంట్ అనేది కూడా ఫైనల్ ఫేజ్ అండి. ఓన్లీ ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ మాత్రమే ఉంటుంది. దీనిలో మళ్ళీ థర్డ్ ఫేజ్ అట్లాంటివి ఏముండే ఒకసారి గమనించుకోవాలి. ఈ యొక్క ఫైనల్ ఫేజ్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన నెక్స్ట్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 28 సెప్టెంబర్ 2024 స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదండి. ఎవరైతే ఫేజ్ వన్ లో ఒకవేళ అలాట్మెంట్ రాకపోతే మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోని అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఫేజ్ 1 లో రిజిస్టర్ కాకపోతే దీంట్లో మీరు రిజిస్టర్ అయ్యి అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో మనకు ఇప్పుడు ఇక్కడ మనము 28 సెప్టెంబర్ 2024 రోజు మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒకవేళ ఫేజ్ 1 లో మీరు అలాట్మెంట్ రాకపోతే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం అవసరం లేదండి. డైరెక్ట్ మీరు ఎక్సైజ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 21/9/2024 నుంచి వెళ్ళి 22 సెప్టెంబర్ 2024 ఈ 2 రోజులలో మనకు ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు 22 సెప్టెంబర్ 2024 రోజు మనకి ఈ యొక్క ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది? 25 సెప్టెంబర్ 2024 లోపు మనకు అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనము పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అనేది మనము పే చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ ఇంకా చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అలాట్మెంట్ అయిపోయాక నేను కాలేజ్కి వెళ్ళాలన్నా అప్పుడే అని అంటే అవసరం లేదండి. మీరు ఏదైతే ట్యూషన్ ఫీ పే చేసేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తారో ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? 25 సెప్టెంబర్ 2024 నుంచి వెళ్ళి అదేవిధంగా 27 సెప్టెంబర్ 2024 అంటే ఈ యొక్క 3 రోజులలో మనము ట్యూషన్ ఫీ పే చేసేసి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. ఏదైతే ఫేజ్ 1 లో మీకు అలాట్మెంట్ వచ్చి మీరు ఫ్రీ అంటే ట్యూషన్ ఫీ పే చేస్తారు కదండి, అది ప్లస్ ఫైనల్ ఫేజ్ లో మీకు అలాట్మెంట్ అయిపోతుంది కదండి, దానికి సంబంధించింది కాలేజ్ లో ఫిజికల్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి? మనము రిపోర్టింగ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఎప్పుడు అంటే 25 సెప్టెంబర్ టు 28 సెప్టెంబర్ 2024 25 నుంచి 28 మధ్యలో మీరు మీ యొక్క అలాటెడ్ కాలేజ్ లో మీరు రిపోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ మరియు ఫైనల్ ఫేజ్ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక మీకు అడ్మిషన్ రాకపోతే స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళవచ్చు. ఇక్కడ ఒకసారి గమనించుకోవాలి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇక్కడ చూడండి, స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఫర్ ఎంబీఏ అండ్ ఎంసీఏ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్. ఏదైతే ఈ యొక్క స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 27 సెప్టెంబర్ 2024 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి గమనించుకోవాలి, ఇది ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ కి మాత్రమే స్పాట్ అడ్మిషన్స్ అండి, అది కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజ్ కి మాత్రమే. దీంట్లో స్పాట్ అడ్మిషన్స్ లో ఎవరైతే మనము అడ్మిషన్స్ పొందుతారో వాళ్ళకి మాత్రము ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ అందించే స్కాలర్షిప్ రాదన్నది నాకు ఒక ఇన్ఫర్మేషన్. అది మీరు ఒక్కసారి క్లారిటీగా కనుక్కొని మరి స్పాట్ అడ్మిషన్స్ కి వెళ్ళండి. మరి ఒక ఎంబీఏ మరియు ఎంసీఏ చేయాలనుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ విధంగా ఉందో కూడా ఒకసారి మనము ఇంతకుముందు చెప్పినామండి, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఎంబీఏ చేయాలంటేనేమో షుడ్ హ్యావ్ పాస్డ్ రికగ్నైజ్డ్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా ఒక డిగ్రీ ఎంబీఏ చేయడానికి ఎలిజిబుల్. ఏ డిగ్రీ చేసిన విద్యార్థులైనా ఎంబీఏ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క డిగ్రీ మనకు ఎక్సెప్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్ లో చేసిన విద్యార్థులు మాత్రం ఎంబీఏ చేయడానికి వీలేదండి. ఏ విద్యార్థులైనా బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్ ఎవరు చేసినా కూడా ఈ యొక్క ఎంబీఏ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎంసీఏ చేయాలనుకుంటే షుడ్ హ్యావ్ పాస్డ్ బీసీఏ ఆర్ బీఎస్సీ, బీకామ్ లేదంటే బీఏ. ఈ యొక్క బీసీఏ, బీఎస్సీ, బీటెక్ బీకామ్, బీఏ ఈ యొక్క విద్యార్థులు మనకు వాళ్ళ ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ అనేది చదివి ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా మ్యాథ్స్ అనేది మన చదివి ఉండాలి. అదొక్కసారి మీరు గమనించుకొని, అంటే మీరు ఒకవేళ బీఏ చేసినట్టయితే ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ చదివి ఉండాలి, లేదంటే మీరు బీఏ చేసినట్టయితే దానిలో మ్యాథ్స్ అనేది కూడా ఉండొచ్చు, ఏదైనా ఒకటి ఉండొచ్చు. ఇంటర్మీడియట్ లో కానీ లేదంటే గ్రాడ్యుయేషన్ లెవెల్లో కానీ మన మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటే ఎంసీఏ చేయడానికి ఎలిజిబిలిటీ. అదొకసారి మీరు గమనించుకొని మరి ఈ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క సర్వీసెస్ అంటే ఇప్పుడు చూడండి, మనకు ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ కి మనం ఏ విధంగా ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చూడండి, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయాలి ఈ యొక్క ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించింది. ఆ తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అంటే ఏంది? మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించింది, అంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, సపోజ్ హైదరాబాద్ ఉన్నది, హైదరాబాద్ లో మనకు మసప్ ట్యాంక్ దగ్గర కానీ లేదంటే ఇతర మనకు కొన్ని పాలిటెక్నిక్స్ కానీ లేదంటే కొన్ని కాలేజెస్ ఉంటాయండి, అక్కడికి వెళ్ళి మనము ఇక్కడ మీకు సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించిన అనెక్సర్ 1 ఒకటి ఉంటుందండి, అది నేను కింద
డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూసి మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైతే సపోజ్ వరంగల్ ఉంది, వరంగల్ పాలిటెక్నిక్ అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా మీరు హెల్ప్ లైన్ సెంటర్ అది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించిన అంటే అడ్రస్లు కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. మరి ఈ యొక్క స్లాట్ బుక్ చేసిన తర్వాత అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఏదైతే మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఏం చేయాలి, క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఏం చేయాలంటే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఆల్రెడీ నేను phase 1 phase 2లో దానికి సంబంధించిన షెడ్యూల్ చెప్పినానండి. ఇక్కడ మనము ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, లాగిన్ అయ్యి ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఆప్షన్స్ అంటే ఏంది, మీకు ఏ కాలేజ్ కావాలి దానికి సంబంధించింది మనము ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ప్రింట్ లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్, ఏదైతే మనకు ఆప్షన్స్ మనం పెట్టుకున్నాం కదండి దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి మనం ప్రింట్ తీసుకోవాలి, సేవ్డ్ ఆప్షన్స్. ఆ తర్వాత లాగౌట్ అవ్వాలి. దీనికి సంబంధించిన ఏదైతే టీజీ ఐసెట్ సంబంధించిన ఈ యొక్క ఆన్లైన్ ప్రాసెస్ మనము కౌన్సిలింగ్ కి మనము చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఒకసారి చూసుకోండి, ఇక్కడ మనము ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా పే చేయాలని ఒకసారి చెప్తాను. ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాసెసింగ్ ఫీ పే చేయాలంటే tgisec.nic.in వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనకు పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది. అక్కడ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి అంటే అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ టీజీ ఐసెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఏదైతే హాల్ టికెట్ సంబంధించింది. ఆ తర్వాత మనకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి టీజీ ఐసెట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో మీరు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తే మీకు అక్కడ ఫీ పే చేయాలని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క డీటెయిల్స్, ఆధార్ కార్డ్ నెంబర్, ఆ తర్వాత ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, మీ నాన్న పేరు, ఇవన్నీ కూడా చూపిస్తారండి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఎంటర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆధార్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి క్యాస్ట్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే ఇన్కమ్ డీటెయిల్స్ ఉన్నదో అది తప్పకుండా ఎంటర్ చేయండి, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మీరు ఇన్కమ్ అనేది తీసుకొని పెట్టుకొని ముందే. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన నెంబర్ ఉంటుంది, అది ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ మొబైల్ నెంబర్ ఈస్ నాట్ పర్మిటెడ్. మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అంటే టీజీ ఐసెట్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ఒక నెంబర్ ఇచ్చినారు కదండి, ఆ నెంబర్ మాత్రమే ఫైనలైజ్. దానికి సంబంధించి మీరు చేంజ్ చేసి ఏ మాత్రం లేదు కాబట్టి ఆ ఫోన్ నెంబర్ మాత్రమే ఉంటుంది. మరి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ మనము ఎంత ఉంటుంది, ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీ పే చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 600 రూపీస్ అండ్ 1200 రూపీస్ వాళ్ళకి అంటే అదర్స్ వచ్చేసి 1200 రూపీస్. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదంటే యూపీఐ ద్వారా కూడా మీరు పే చేసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అంటే నేను చెప్పిన కదండి హెల్ప్ లైన్ సెంటర్ మీకు సంబంధించిన మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ కి మనం చూస్ చేసుకొని దానికి సంబంధించిన అనెక్సర్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసుకొని మరి మీరు హెల్ప్ లైన్ సెంటర్ మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ని చూస్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అన్ని అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకోవడం అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేయించుకున్న తర్వాత మీకు అక్కడ మీకు స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ కానీ లేదంటే మీ సర్టిఫైడ్ వెరిఫై అనేది కూడా మీరు ఆన్లైన్ లో వాళ్ళు సబ్మిట్ చేసేసుకుంటారు. ఆ తర్వాత ఏదైతే ఎన్సీసీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ లేదంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ క్యాప్, స్పోర్ట్స్ కి సంబంధించింది వాళ్ళకి స్పెషల్ కౌన్సిలింగ్ ఉంటుందండి. వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసప్ ట్యాంక్ దగ్గర ఉన్న ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయించుకోవచ్చు. ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయిపోయిన తర్వాత, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ మ్యాండేటరీ. అంటే ఫిజికల్ ప్రెజెన్స్ అనేది ఉండాలి, క్యాండిడేట్ అనేది తప్పకుండా ఉండాలి, అదొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళేటప్పుడు కూడా మనము ఏదైతే మీరు సర్టిఫికేట్స్ పట్టుకోబోతున్నారో 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా పట్టుకోపోవాల్సి ఉంటుంది. ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు 2 sets ఆఫ్ జిరాక్స్ ని మీరు పట్టుకు వెళ్ళి అక్కడ ఇచ్చేసి మీరు వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదొకసారి గమనించుకోవాలి. మరి ఎటువంటి సర్టిఫికేట్స్ పట్టుకుపోవాలనేది కూడా నేను చెప్తానండి, ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి చూడండి టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డ్, మీరు ఏదైతే ఎగ్జామ్ రాసినారో దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది రావడం జరిగింది. ఆ యొక్క ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకొని దాని మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. టీజీ ఐసెట్ కి సంబంధించిన హాల్ టికెట్, మీరు ఒకవేళ హాల్ టికెట్ పోగొట్టినట్టయితే మీరు ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి, అది కూడా చూసుకోవచ్చు.
అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, అండ్ ఆ తర్వాత మనకు డిగ్రీ మార్క్స్ మెమో కానీ లేదంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇవి ఏదైనా కూడా మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టడీ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్, ఏదైతే 9th క్లాస్ టు డిగ్రీ వరకు ఏదైతే మీకు స్టడీ కానీ లేదంటే బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుందో అవి మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ టీసీ కూడా మీకు అక్కడ చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ టీసీ లేకపోయినట్టయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క మీరు అండర్టేకింగ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. అదొకసారి మీరు గమనించుకోవాలి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీకు ఎప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది? 1st జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే వాల్యుబుల్. అదొకసారి గమనించుకోవాలి. పాత ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే మాత్రం మీకు స్కాలర్షిప్ రాదు. ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ జనవరి 1st 2024 తర్వాత తీసుకున్నది మాత్రమే వాల్యుబుల్. ఒకవేళ మీరు అప్లై చేయనట్టయితేనేమో అప్లై చేయండి. అప్లై చేసి ఒకవేళ మీకు రానట్టయితే అది తీసుకొని పోయి కూడా మీరు తొందరగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఒకవేళ అప్పటి వరకు రాకపోతే మీరు అప్లై చేసిన ఫామ్ అన్న వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఏదైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతేనేమో 2024-25కి తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రమే అది వాల్యుబుల్. ఆ తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ దగ్గర బోనఫైడ్స్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి గమనించుకోవాలి. ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్తూ 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదొకసారి గమనించుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము ఈ యొక్క ర్యాంక్ కార్డ్ కానీ లేదంటే ఇప్పుడు మనకు టీజీ ఐసెట్ కి సంబంధించిన ర్యాంక్ కార్డు, హాల్ టికెట్స్ అన్ని కూడా చెప్పినా కదండి, వాటికి సంబంధించిన ర్యాంక్ కార్డు కూడా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా మీకు చెప్తాను. టీజీ ఐసెట్ సంబంధించిన వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ మనకు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని ఉంటుంది. డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేసిన తర్వాత లేదంటే ఒకవేళ హాల్ టికెట్ లేకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ర్యాంక్ కార్డ్ లేకపోతే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తానండి. ర్యాంక్ కార్డ్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ విధంగా నెక్స్ట్ మనకు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ కూడా ఓపెన్ అవడం జరుగుతుందండి. అది మీరు ఎంటర్ చేసేసి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఒక టీజీ ఐసెట్, చాలా మంది టీఎస్ ఐసెట్ అనేది మన కౌన్సిలింగ్ అనే వెబ్సైట్ లో కొడతారండి. గూగుల్లో కొట్టిన తర్వాత ఓపెన్ అవుతలేదు. మీకు ఒక్కసారి చెప్తున్నాను, టీజీ ఐసెట్ కౌన్సిలింగ్ అని మాత్రమే కొట్టండి. అది కొడితేనే మీకు కౌన్సిలింగ్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ టీజీ ఐసెట్ ఈ విధంగా ఓపెన్ అయింది మాత్రమే మీకు ఫైనలైజ్ అంటే ఒకసారి గమనించుకోవాలి. మీరు ఏదైతే ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు మీకు ఏ కాలేజెస్ అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఈ యొక్క వెబ్సైట్ లో చూసుకోవచ్చు. టీజీ ఐసెట్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఇది ఒకసారి మీరు గమనించుకోవాలి. దీని తర్వాత మనకు ఏ విధంగా ఈ యొక్క టీజీ ఐసెట్ సంబంధించిన కానీ లేదంటే సిపిజెడ్ కి సంబంధించిన కానీ ప్రతి ఒక్క వీడియో మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేస్తున్నామండి. ఈ విధంగా మేము కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తాము. 10th క్లాస్ తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి, డిగ్రీ తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇటువంటి ఆప్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క వీడియో మేము మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వీడియోస్ మీ అందరు కూడా నచ్చినట్టయితే అందరు కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో కూడా మీ అందరికి కూడా నచ్చినట్టయితే లేదంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా సాటిస్ఫై అనిపిస్తే మాకు ఒక లైక్ ఇచ్చుకోండి. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్